హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు జనవరి 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఏపీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మంచి ఆఫర్ అయితే అందుబాటులో ఉందండి మన యాప్లో. చాలామంది అభ్యర్థులు తీసుకున్నారు. సో చాలామంది కోరిక మేరకు ఆ ఆఫర్ని అయితే ఎక్స్టెండ్ చేయడము జరిగింది. ఓకేనా, ప్రజెంట్ అయితే ఉంది జస్ట్ 500లో అండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ముందు డెమో క్లాసెస్ చూడండి యాప్లో, తర్వాత తీసుకోండి. ఓకేనా, దాని గురించి చూసి కంటెంట్లోకి వెళ్దాం. గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి గాను మరి నిరుద్యోగ అభ్యర్థులకు, అంతేకాకుండా నిరుపేద అభ్యర్థులకు పండుగ సందర్భంగా మంచి ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేటగిరీ 1 కంప్లీట్ కోర్సు మరియు అన్ని కేటగిరీలకి పేపర్ 1కి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఇది కేవలం 500 రూపీస్కే మీకు 6 months వ్యాలిడిటీకి అయితే అందచేయడం జరుగుతుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉంటాయి. అందరు గమనించాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అయితే మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో గైస్, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ ఇది. 2000 రూపీస్ ఉండేటువంటి కోర్స్ని కేవలము 500కే ఇస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. ముందు మీకు కంపల్సరిగా నచ్చుతాయి. సో గైస్, మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయండి. పర్ఫెక్ట్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. డెమో క్లాసెస్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారు, అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, వాటితో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. యాప్లో చదువుకోవచ్చు మీరు ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, లేట్ చేయొద్దు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, G20 ఆధ్వర్యంలోని థింక్ 20 2 రోజుల సమావేశం ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు? ఆప్షన్ బి అండి, భోపాల్, మధ్యప్రదేశ్లో. చూద్దాం అసలు ఏంటి ఇది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో G20 ఆధ్వర్యంలోని థింక్ 20 2 రోజుల సమావేశం తర్వాత భోపాల్ డిక్లరేషన్ విడుదలైంది. భారతదేశం మరియు విదేశాల నుంచి 300 మందికి పైగా మేధావులు ఈ ప్రకటన చేశారు. థింక్ 20 అంటే ఏంటి మరి చూద్దాం. థింక్ 20 అనేది G20 దేశాలకు చెందిన థింక్ ట్యాంక్ల ఫోరం. మనకు ఏ విధంగా అయితే నీతి ఆయోగ్ థింక్ ట్యాంక్ ఉందో, అదేవిధంగా G20 దేశాలకు కూడా ఇలాంటివి ఉంటాయి అని అర్థం. ఓకేనా, మరి ఈ యొక్క G20 దేశాలకు చెందినటువంటి థింక్ ట్యాంక్ల ఫోరం ఇది G20 నాయకులకు వివిధ సిఫారసులను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న థింక్ ట్యాంక్ల నైపుణ్యాన్ని G20 యొక్క పాలసీ మేకింగ్ ప్రక్రియలో భరించేందుకు ఇది 2012లో సృష్టించబడింది. మరియు ఇది G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఆ మీటింగే ఈ మీటింగు. ఓకేనా, ఇంపార్టెంట్. G20 థింక్ 20 అనేటువంటి సమావేశం అర్థమైంది కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్. శ్రీలంక రుణ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమానికి మద్దతుగా భారతదేశం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMFకి ఫైనాన్సింగ్ హామీలను మద్దతు పలికిన దేశం క్రింది వాటిలో ఏది? క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చాను. ఆప్షన్ సి అండి, ఇండియా. అయితే శ్రీలంక ఆల్రెడీ డెట్ రేషియో అనేది దాటిపోయిందండి. IMF దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర ఏమైందంటే అది ఎక్సెస్ అమౌంట్ తీసుకుంది ఆల్రెడీ. మరి ఇంకా అప్పు కావాలంటే ఎవరైనా ఒక పూచీకత్తు ఉండాలి, అంటే సెక్యూరిటీ అనేది ఉండాలి. సో దానికి భారతదేశం అయితే హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. చూద్దాం. శ్రీలంక పునర్వ్యవస్థీకరణ కార్యక్రమానికి మద్దతుగా భారతదేశం IMFకి ఫైనాన్సింగ్ హామీలను పంపుతుంది. శ్రీలంక యొక్క 3 అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతలు చైనా, జపాన్ మరియు భారతదేశం అండి. IMF నుంచి $2.9 బిలియన్ ప్యాకేజీని స్వీకరించడానికి శ్రీలంకకు భారతదేశం మద్దతు కీలకమైన దశ. శ్రీలంక రుణ సంక్షోభం. శ్రీలంక 1948 తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సవాళ్లలో డాలర్ల కొరత, రన్వే ద్రవ్యోల్బణము మరియు నిటారుగా ఉన్న మాధ్యమైతే ఉంది. డెట్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్లో భాగంగా శ్రీలంక భారతదేశానికి సుమారు $1 బిలియన్ బాకీ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము.
భారతీ ఎయిర్టెల్ గ్రూప్ భారతదేశంలోని ఏ నగరంలో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటును ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైదరాబాద్ నగరంలో. చూద్దాం. హైదరాబాద్లో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా భారతీ ఎయిర్టెల్ గ్రూప్ ప్రకటించింది. స్విట్జర్లాండ్లోని దావోస్లోని తెలంగాణ లాంజ్లో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీ ఎయిర్టెల్ గ్రూప్ దాని డేటా సెంటర్ ఆర్మ్ ఎన్ఎక్స్ట్రా డేటా సెంటర్స్ ద్వారా తమ కస్టమర్ల నుంచి పెట్టుబడులను మరింత ఆకర్షిస్తున్న మౌలిక సదుపాయాల కోసము మూలధన పెట్టుబడిగా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెడుతుందని చెప్పేసి ఇటీవల విడుదల చేసింది అధికారికంగా. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గివింగ్ టు యాంప్లిఫై ఎర్త్ యాక్షన్. గివింగ్ టు యాంప్లిఫై ఎర్త్ యాక్షన్ GAEA కర్బన ఉద్గారాలను 0% తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ. ఏం కార్యక్రమం అండి? గివింగ్ టు యాంప్లిఫై ఎర్త్ యాక్షన్ అనేటువంటి ప్లాన్. ఎవరు మరి? ఆప్షన్ ఏ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. చూద్దాం వివరాలు. గివింగ్ టు యాంప్లిఫై ఎర్త్ యాక్షన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రవేశపెట్టింది. కర్బన నికారసున్న సాధించడానికి, పర్యావరణ విధ్వంసాన్ని ఆపడానికి మరియు 2050 నాటికి జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి సంవత్సరానికి $3 ట్రిలియన్ నిధులను సమీకరించడంలో సహాయపడే ప్రయత్నంలో HCL టెక్నాలజీస్తో సహా 45 మంది భాగస్వాములు, దాని చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా ద్వారా కొత్త మరియు ఇప్పటికే ఉన్న పబ్లిక్, ప్రైవేట్ మరియు దాతృత్వ భాగస్వాములకు నిధులు సమకూర్చడానికి మరియు నిర్మించడానికి ప్రపంచ ఉద్యమానికి మద్దతు అయితే ఇస్తుండడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన హాషిమ్ ఆమ్లా ఏ దేశ క్రికెటర్? ఆప్షన్ డి, సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికా యొక్క ఆల్ టైమ్ క్రికెట్ గ్రేట్లలో ఒకరిగా సురక్షితమైన అతని వారసత్వంతో హషీమ్ ఆమ్లా తన 22 సంవత్సరాల ఆట జీవితాన్ని ముగించారు. 2012లో ఇంగ్లాండ్లో సిరీస్ విజయంతో టెస్ట్ ఛాంపియన్షిప్ మాస్ను కైవసం చేసుకున్నప్పుడు ఆమ్లా దక్షిణాఫ్రికా యొక్క అత్యంత శక్తివంతమైన జట్లలో కీలక సభ్యుడిగా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొట్టమొదటి హెల్త్ కేర్ మరియు లైఫ్ సైన్సెస్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైదరాబాద్, తెలంగాణలో. చూద్దాం. హెల్త్ కేర్ మరియు లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించే భారతదేశంలోని ఏకైక కేంద్రం హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్గా C4IR తెలంగాణగా రూపొందించబడినట్లుగా తెలుస్తుంది. మరి దావోస్లో జరిగిన ఫోరం వార్షిక సమావేశంలో తెలంగాణ పరిపాలన మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మధ్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు 118 సంవత్సరాల లూసిల్ రాండన్ ఈ దేశానికి చెందినవారు. ఏ దేశానికి చెందినవారండి ఇటీవల మరణించారు? ఆప్షన్ ఏ, ఫ్రాన్స్. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఫ్రెంచ్ సన్యాసిని లూసిల్ రాండన్ 118 సంవత్సరాల వయసులో మరణించారు. సిస్టర్ ఆండ్రీ అని కూడా పిలువబడే రాండన్ మొదటి ప్రపంచ యుద్ధానికి 1 శతాబ్దం ముందు ఫిబ్రవరి 11, 1904న దక్షిణ ఫ్రాన్స్లో జన్మించారు. ఆమె చాలా కాలంగా పురాతన యూరోపియన్గా పరిగణించబడుతుంది. అయితే గత ఏడాది 119 ఏళ్ల వయసులో జపాన్కు చెందిన కేన్ తనాకా మరణించడంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇటీవల పూర్తిగా డిజిటల్ పరిపాలనా పద్ధతికి మారిన మొట్టమొదటి కేంద్ర పాలిత ప్రాంతం పేరేంటి? ఆప్షన్ బి అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. వివరాలు చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో డిజిటల్ పరిపాలన పద్ధతికి పూర్తిగా మారిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. పాలన యొక్క డిజిటల్ పరివర్తనకు దారితీసింది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని అన్ని ప్రభుత్వ మరియు పరిపాలనా సేవలు ప్రస్తుతం డిజిటల్గా మాత్రమే అందించబడుతున్నాయి. కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. నెక్స్ట్ వన్,
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డేని ప్రతి సంవత్సరం అధికారికంగా ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ జనవరి 19వ తారీఖున. చూద్దాం. 18వ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డేని జనవరి 2023న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ జరుపుకుంటుంది. రెస్క్యూ ఫోర్స్ అధికారికంగా ఏర్పడిన 2006 నుంచి ఈ రోజును జరుపుకుంటారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమాబల్ నుండి బెటాలియన్లతో ప్రత్యేక బహుళ నైపుణ్యం కలిగిన రెస్క్యూ ఫోర్స్ రూపొందించబడింది. ఓకేనా, మరియు అస్సాం రైఫిల్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత సైన్యము హెడ్ క్వార్టర్స్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఆధ్వర్యంలో సైన్య రణక్షేత్ర 2.0 నిర్వహించిన హ్యాకథాన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సైబర్ సెక్యూరిటీ. దేనికి సంబంధించిందండి? సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. భారత సైన్యము హెడ్ క్వార్టర్స్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు సైన్య రణక్షేత్రం 2.0 పేరుతో హ్యాకథాన్ యొక్క 2వ ఎడిషన్ను నిర్వహించింది. సైన్య రణక్షేత్రం 2.0 కార్యాచరణ సైబర్ సవాళ్లకు పరిష్కారాలను వెతకడం మరియు సైబర్ సెక్యూరిటీ రంగంలో వినూత్న పరిష్కారాల కోసం అభివృద్ధి సమయాన్ని జంప్ స్టార్ట్ చేయడం మరియు టెలిస్కోప్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఒకావాంగో డెల్టా మరియు మూర్చిసన్ జలపాతాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి? ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. షెడ్యూల్ కులాలకు అంతర్గత రిజర్వేషన్లు కల్పించేందుకు ప్యానెల్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఆప్షన్ బి అండి, కర్ణాటక. కృషి నిర్ణయ పద్ధతి వ్యవస్థ కృషి డిఎస్ఎస్ని అభివృద్ధి చేయడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏ శాఖతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. భారత్ ఏ అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది ఇటీవల? ఆప్షన్ ఏ అండి, అగ్ని 5 అండి అది. ఓకే. దక్షిణ కొరియా మరియు జపాన్ ప్రకారము కొరియన్ ద్వీపకల్పం వైపు రెండు మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ సి ఉత్తర కొరియా. ఫీఫా ప్రపంచ కప్ 2022లో గోల్డెన్ బూట్ అవార్డుని గెలుచుకున్న ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరండి? కైలియన్ ఎంబెప్పే అనేటువంటి వ్యక్తి గెలుచుకోవడం అయితే జరిగింది. ఫ్రాన్స్ క్రీడాకారుడు. ఓకేనా, ఏంటి అవార్డు ఇది? గోల్డెన్ బాల్ గెలుచుకున్నది లియోనెల్ మెస్సీ. G20 ప్రెసిడెన్సీలో భాగంగా భారతదేశంలో జరిగే అర్బన్ 20 ఈవెంట్లకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుందంటే ఆప్షన్ బి అహ్మదాబాద్. బొగ్గు 2022 విశ్లేషణ మరియు 2025కి మరి సూచన పేరుతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అండి ఇది. నెక్స్ట్ వన్, భారీ బ్లాక్ యొక్క కార్బన్ మార్కెట్లో ప్రధాన సంస్కరణల కోసం ఏ సంస్థ ఒప్పందంపై సంతకం చేసిందంటే సి యూరోపియన్ యూనియన్. పేద కుటుంబాలకు ఒక్కటికి ₹500 చొప్పున సంవత్సరానికి 12 LPG సిలిండర్లను ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆప్షన్ బి అండి, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. విక్రమశీల విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు? ఆప్షన్ 1 ధర్మపాలుడు. క్రింది వాటిలో సరైన జత ఏది? జైనమత కేంద్రాలు, బౌద్ధమత క్షేత్రాలు, హిందూ మత విద్యా కేంద్రాలు, పైవన్నీ సరైనవి. ఏంటి? ఆప్షన్ 4 అన్నీ సరైనవే. జైనమత విద్యా కేంద్రాలని సరస్వతి గుచ్చాలు అంటారు. బౌద్ధ మత విద్యా కేంద్రాలను ఆరామాలు అంటారు. హిందూ మత విద్యా కేంద్రాలని గిటికలు అంటారు. ఓకే. నలంద విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం పేరు? ఆప్షన్ 3 ధర్మగంజ్. ఓకే, ధర్మగంజ్. ఎన్నాయిరం త్రిభువనం పుదుచ్చేరిలలో విద్యా సంస్థలు స్థాపించిన చోళరాజు? ఆప్షన్ 2 మొదటి రాజేంద్ర చోళుడు. ఆచార్య దేవోభవ అనే సూక్తి ఏ ఉపనిషత్తులో ఉంది? ఆప్షన్ 2 తైత్తరేయ ఉపనిషత్తు. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఎప్పుడు జన్మించారు? ఆప్షన్ 1 1888 సెప్టెంబర్ 5. 1848లో జ్యోతిరావు పూలే తొలి బాలికల పాఠశాలను భారత్లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 4 పూణే.
భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆప్షన్ 3 సావిత్రిబాయి పూలే. భోజశాలలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 4 భోజరాజు. పల్లవుల కాలంలో ఘటికలకు కేంద్రం ఏది? ఆప్షన్ డి అండి కంచి. సో గాయస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అందరూ కూడా మన ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఆఫర్ ఉంది ప్రజెంట్. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.